నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫుల్ జోష్ తో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి 12 రోజుల్లోనే తమ పాలన మార్కులు చూపించారు. ఇక ఇదే జోష్ తో అధికార పార్టీ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ క్యాడర్ ను అలర్ట్ చేసింది. రేవంత్ సర్కార్ తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తుండడం ఒక ఎత్తైతే, మొత్తం రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాలకు ఇప్పుడే పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించేశారు. ఈ ఇన్ఛార్జీల జాబితాను పరిశీలిస్తే ఇద్దరు నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఖరారు చేస్తున్నారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 14 మంది పార్టీ ఇన్ఛార్జీలను నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్, కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహబూబాబాద్, ఖమ్మంలతో 2 ఎంపీ సీట్ల వంతున కేటాయించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా 6 ఖాళీలున్నాయి. కేబినెట్ లోని మొత్తం 12 మంది మంత్రులకు కూడా ఎంపీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఈ 3 నేతలకు 2 వంతున, మిగిలిన 9 మంది మంత్రులకు ఒక్కొక్కటి వంతున నియోజకవర్గాలు కేటాయించగా, ఇంకా మిగిలిన 2 నియోజకవర్గాలను ఇద్దరికి కేటాయించారు. వారిలో జీవన్ రెడ్డికి నిజామాబాద్, సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ కేటాయించారు. ఎంపీ ఇన్ఛార్జీల్లో ఉన్నది మంత్రులు కాకుండా ఈ జాబితాలో ఉన్నది జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు మాత్రమే. ఈ లెక్కన చూస్తే జరగబోయే విస్తరణలో ఈ ఇద్దరికి కూడా మంత్రి పదవులు గ్యారంటీ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు, పార్టీలో మంచి నేతగా ముద్ర ఉన్న వ్యక్తి. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఉంటే ఖచ్చితంగా మొదటి విడతలోనే మంత్రి కావాల్సిన నాయకుడు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయారు గాని ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అలాగే పి సుదర్శన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు తొలి విడతలోనే పదవి వస్తుందని బాగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో సమీకరణాల సమతూకం కుదరక ఆయన పేరు బయటకు రాలేదు. ఆ ఇద్దరు నాయకులను ఇప్పుడు అందరూ మంత్రులు మాత్రమే ఉన్న బాధ్యతల్లో ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమించడం గమనిస్తే జరగబోయే విస్తరణ ఈ ఇద్దరికి బెర్తులు గ్యారంటీ అని అంటున్నారు. విస్తరణ తర్వాత ఇప్పుడు 2 ఎంపీ నియోజకవర్గాలను చూస్తున్న వారి అదనపు భారాన్ని కూడా కొత్త మంత్రులకు పంచే అవకాశం ఉందని అంటున్నారు. లెక్కన చూసుకుంటే 6 ఖాళీల్లో 2 భర్తీ అయినట్లే. మరి మిగతా 4 మంత్రి పదవులను రేవంత్ రెడ్డి ఎవరికి కట్టబెడతారో చూడాలి.